జీవము గల ప్రభు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు యావత్ శ్రీ సభ తమ పాలక పునీతులైన పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతుంది. జోజప్ప గారు విశ్వ శ్రీ సభకు పాలకులు. అదేవిధంగా మన మేత్రాశ్రమునకు, కడప మేత్రాశ్రమునకు కూడా పాలక పునీతులు, మరియాపురం గ్రామమునకు కూడా పాలక పునీతులు. ఈ సందర్భంగా మరి మన విచారణ గురువులు పూజ్యులు ఫాదర్ లూర్దు మరియన్న గారికి, సహాయ గురువులు ఫాదర్ సుధాకర్ గారికి, మన డీన్ పూజ్యులు ఫాదర్ ఎండి ప్రసాదరావు గారికి, ఇక్కడ చేరి ఉన్న పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు, మరి సంఘ పెద్దలకు, ఉపదేశులకు, దైవ ప్రజలందరికీ కూడా పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. ప్రత్యేకముగా పునీత జోజప్ప గారి పేరు కలిగి ఉన్న జోసఫ్, జోజప్ప, జోస్పిన అనే వాళ్లకు ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. ఈ సందర్భంగా మన పీఠాధిపతులు మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారు మరియు మహాఘనత వహించిన సగినాల పౌల్ ప్రకాష్ తండ్రి గారు తమ యొక్క దీవెనలను, శుభాకాంక్షలను మీకు అందచేయమని తెలిపి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 9 రోజులుగా మీరందరూ కూడా పునీత జోజప్ప గారిని నవదిన ప్రార్థనలలో, పూజలలో స్మరించి ఉన్నారు. వారి ద్వారా ప్రార్థించి ఉన్నారు. ఎన్నో విషయాలను వారి గురించి, వారి సుగుణాల గురించి ప్రసంగాలలో విని ఉన్నారు. మరి పండుగ రోజు కూడా మరికొన్ని అంశాలను ఈరోజు మనము ధ్యానించుదాం. పునీత జోజప్ప గారి గురించి మనందరికి తెలిసిన విధంగా బైబిల్లో చాలా తక్కువగా చెప్పడము, రాయడం జరిగింది. మరి జోజప్ప గారి పండుగ ఎప్పుడు కూడా తపస్సు కాలంలోనే వస్తుంది. మనం అనుకోవచ్చు, ఈ తపస్సు కాలంలో తపస్సు చేస్తా నిష్టగా ఉంటాము కదా, ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తుంటాము, శిలువ మార్గాలు చేస్తుంటాము. ఈ పండుగ ఈస్టర్ తర్వాతనో లేకుంటే క్రిస్మస్ తర్వాతనో వేరే కాలంలో వస్తే బాగుంటుంది కదా, అప్పుడు ఆహ్లాదకరంగా గొప్పగా చేసుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ ఈ యొక్క సందర్భములో చేసుకోవడమే ఈ పండుగ సమంజసము. ఈ కాలంలోనే, తపస్కాలంలో అయినప్పటికీ కూడా శ్రీ సభ ఈ పండుగను గొప్పగా కొనియాడమని చెప్పి తన బిడ్డలమైన మనందరినీ ప్రోత్సహిస్తుంది, కోరుతుంది. డిసెంబర్ 25వ తేదీన యేసు ప్రభువు పుట్టినరోజు, క్రిస్మస్ పండుగ. దానికి ముందుగా 9 నెలల ముందు, అనగా మార్చి 25వ తేదీన ఏ పండుగ జరుపుకుంటాము? మంగళవార్త పండుగ. గాబ్రియేలు సన్మనసుకు మరియమ్మకు మంగళవార్త అందచేసిన పండుగ. అనగా 9 నెలలు ముందు మంగళవార్త, యేసు ప్రభువు మరియ తల్లి గర్భమున ప్రవేశించిన పండుగ. అది 9 నెలలు. దానికి ముందుగా కొద్ది రోజుల ముందు మరియమ్మకు, యేసుకు అనగా జోజప్ప గారికి వివాహ నిశ్చయము జరిగింది. కాబట్టి ఆ పండుగను, ఈ మంగళవార్త పండుగ కొద్ది రోజుల ముందు చేసుకొనటము సమంజసము, చేసుకోవాలి కూడా. అందుకే ఈ మంగళవార్త పండుగకు వారి యొక్క వివాహ నిశ్చయం జరిగిన దాన్ని స్మరించుకుంటూ ఈ పండుగను మనము చేసుకుంటున్నాము. యూదుల సంప్రదాయం ప్రకారము వివాహ నిశ్చయం అంటే అది పెళ్లి జరిగినట్టే. వాళ్ళిద్దరు దాంతోనే భార్యాభర్తలు అవుతున్నారు. పూర్తిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారు. కాబట్టి దీన్ని స్మరించుకుంటూ పునీత జోజప్ప గారి పండుగ, జోజప్ప గారు మరియమాత భర్త, యేసు ప్రభుని సాకుడు తండ్రి అని చెప్పేసి స్మరించుకుంటూ ఈరోజు మార్చి 19న ఈ పండుగను మనము చేసుకుంటున్నాము. జోజప్ప గారి గురించి మామూలుగా మాట్లాడుతుంటారు, సాదాసీదగా, సింపుల్గా. జోజప్ప గారి గురించి గొప్పగా చెప్పరు. ఒక వ్యక్తిగా, ఒక వడ్రంగిగా జోజప్ప గారిని సంబోధిస్తూ ఉంటారు. మత్తయి సువార్త
1వ అధ్యాయములో మనం చదువుతాం యేసుక్రీస్తు వంశావళి అని. అక్కడ యేసుక్రీస్తు వంశావళి అని రాయడానికి ముందుగా మొదట యేసుక్రీస్తు వంశావళి అని తెలియచేస్తూ 1వ వచనము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అక్కడ రాయడం జరిగింది. 16వ వచనము మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. అనగా జోజప్ప గారు దావీదు వంశములో జన్మించాడు. దావీదు వంశములో జన్మించాడు, రాజవంశములో జన్మించాడు. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు గడిచాయి. దావీదు నుండి బబిలోనియా ప్రవాసం వరకు 14 తరములు, బబిలోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవని మత్తయి సువార్త అక్కడ రాసి ఉన్నారు. దావీదు నుంచి క్రీస్తు వరకు అనగా 28 తరములు అక్కడ ఉన్నాయి. బబిలోనియా వాళ్ళు వచ్చి ఈ యూదాను ఆక్రమించుకోకుండా ఉన్నట్లయితే ఈ యొక్క రాజవంశము ఆ రాజుగా వాళ్ళు పరిపాలించడము దావీదు వంశములో జోజప్ప గారి వరకు జరుగుతూ ఉండేది. జోజప్ప గారు దావీదు వంశంలో 27వ తరానికి చెందిన వ్యక్తి. అనగా ఈయన కూడా ఒకవేళ ఈ బాబిలోనియా వాళ్ళు వచ్చి దండెత్తి ఆక్రమించుకున్నట్లయితే యథావిధిగా ఈ యొక్క రాజవంశము వారి పరిపాలన కొనసాగించినట్లయితే పునీత జోజప్ప గారు యూదాకు 27వ రాజుగా సింహాసనం మీద ఆసీనుడై పరిపాలించే భాగ్యము అర్హతను పొంది ఉండేవాడు. ఏదైనప్పటికీ కూడా ఆయన రాజవంశములో జన్మించాడు. ఆయన సామాన్యుడు, ఒక వడ్రంగి కాదు. దేవుడు ఎన్నుకొన్న దావీదు వంశములో జన్మించిన వ్యక్తి ఈ జోజప్ప. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది దేవదూత, దావీదు కుమారుడవు యేసేపు. ఇక్కడ యేసేపు అని పలికి ఉండవచ్చు, కానీ అక్కడ దేవదూత చెప్తుంది దావీదు కుమారుడవు యేసేపు అని. ఈ వంశములో దేవుడు ఎన్నుకున్న ప్రత్యేక జాతిలో పుట్టిన వ్యక్తే ఈ యోసేపు. దేవుని ప్రణాళికలో ఉన్నాడు ఈయన. నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు నీవు భయపడవలదు, ఏలన ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినది అని చెప్తుంది. అటు తర్వాత వచనాలలో 21 నుంచి 24 వరకు ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు నువ్వు యేసు అను పేరు పెట్టుము. మామూలుగా పేరు పెట్టే బాధ్యత యూద సంప్రదాయంలో తండ్రికి ఉంటుంది కాబట్టి ఆ విధంగా నువ్వు ఆ పేరు పెట్టు. అటు తర్వాత ఆయన ఇమ్మానువేలు, ఆయన తన ప్రజలను తమ పాపముల నుండి రక్షించును. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతా జరుగును అని దేవదూత జోజప్ప గారికి కలలో చెప్తుంది. చివరన నిద్ర నుండి మేల్కొనిన యేసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇది సామాన్యులకు సాధ్యమేనా? మామూలుగా మన జీవితాలలో, మన సంసారాలలో, మన కుటుంబాలలో, మన స్నేహాలలో, మన చిన్న చిన్న వాటికే అనుమానాలు పడుతూ ఎన్నో సంసారాలు కూలిపోతున్నాయి, ఎన్నో స్నేహాలు చెడిపోతున్నాయి, ఎన్నో సంఘాలు కూడా కూలిపోతున్నవి. మరి జోజప్ప గారు ఆయన కూడా దేవదూత ఆ కలలో కనిపించక ముందు ఆయన కూడా అనుకున్నానంట, ఇది మరియమ్మ గర్భం ధరించిందని తెలుసుకుని ఆమెను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా ఆమెను వదిలిపెట్టాలనుకున్నాడు. చూడండి, కానీ ఆయన అది చేయలేదు. కారణము ఆయన నీతిమంతుడు అని బైబిల్లో చెప్పబడింది. ఆయన నీతిమంతుడు. దేవుని దృష్టిలో జోజప్ప నీతిమంతుడు. మరియమ్మను దేవుడు తన కుమారునికి తల్లిగా ముందుగా ఎన్నుకున్నట్లే జోజప్ప గారిని కూడా తన కుమారునికి పోషకుడుగా
సంరక్షకుడుగా, సాకుడు తండ్రిగా దేవుని ప్రణాళికలు ఎన్నుకొన్నాడని పునీతులు చరిత్రలో రాసి ఉన్నారు. ప్రియులారా, యూదులు ఎన్నో ఏళ్ళుగా తమ రక్షకుడు మెస్సయ వస్తాడు, వారిని కాపాడుతాడు, వాళ్ళని విమోచిస్తాడని ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు ఎదురు చూడసాగారు. ఈ మెస్సయ బెత్లెహేము నుండి వస్తాడు అని చెప్పేసి ప్రవక్తలు ప్రవచించారు. మీకా గ్రంథం 5:2 చూసినట్లయితే చెప్తున్నా, బెత్లెహేమా, నువ్వు యూదయ పాలకుల్లో అంత అల్పమైన దానం కాదు, రక్షకుడు నీ నుంచే ఉద్భవించునని ప్రవక్త అక్కడ ప్రవచించాడు. ఈ విధముగా మెస్సయ ఈ యొక్క బెత్లెహేము నుంచి వస్తాడు అని చెప్పేసి ఎదురు చూశారు. మరి జోజప్ప గారు కూడా ఈ బెత్లెహేము నుండే వచ్చాడు. బెత్లెహేము, జెరూసలేం పక్క పక్కనే ఉన్నాయి. బెత్లెహేము నుంచి వస్తున్నాడు ఈయన. ఈ బెత్లెహేము నుంచే యాకోబు భార్య అయిన రేచల్, తర్వాత దావీదు అవ్వ గ్రాండ్ మదర్ అయిన రూత్ కూడా ఈ బెత్లెహేము నుంచే వచ్చారు. అనగా బెత్లెహేము చిన్నదైనప్పటికీ కూడా ఎంతో విశిష్టతను, ప్రాముఖ్యతను దేవుని ప్రణాళికలో భాగమై ఉంది. దీని నుంచే రక్షకుడు ఉద్భవిస్తాడు అని చెప్పేసి ప్రవక్తలు ప్రవచించారు. దేవుడు ప్రణాళిక వేశాడు. ప్రియులారా, బెత్లెహేము అనగా దేవుని ఆహారము, హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటారు. దాని అర్థం, ఈ బ్రెడ్ అంటే ఏంది? దేవుని వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటారు. బెత్లెహేము వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు. దేవుని వాక్కు ఏంటి? మనం యోహాను సువార్త చూస్తున్నాం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. కాబట్టి ఈ వాక్కు, ఈ దేవుడు ఇక్కడి నుంచి ఉద్భవిస్తాడు అని చెప్పేసి ఎదురు చూడసాగారు. ప్రభు అన్నాడు, నేనే జీవాహారము. కాబట్టి ఆ ప్రభువు కోసము యూదులు ఎదురు చూడసాగారు. ఈ విధంగా ప్రభు బెత్లెహేము నుంచి వస్తారని వాళ్ళు ఎన్నో కలలు కన్నారు, ఆశపడ్డారు. మరి పునీత యోసేపు కూడా, జోసెఫ్ గారు కూడా తప్పకుండా రక్షకుడు వస్తాడు అని ఎదురు చూసి ఉండొచ్చు అని పునీతులు రాస్తారు. మిగతా యూదుల వలె ఆయన కూడా రక్షకుడు వస్తాడు, ఆయన నా టైంలోనే వస్తాడా, నేను కూడా ఆయనను చూడవచ్చా అన్న విధంగా ఈ యొక్క యోసేపు, జోసెఫ్ గారు కూడా ఎదురు చూసి ఉండవచ్చు, ప్రార్థించి ఉండవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్లోనే మరి దూత వచ్చి ఆయనకు చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు ఈ బిడ్డని స్వీకరించవద్దు, స్వీకరించవలెను, ఈయన దైవ కుమారుడు, ఈయనకు యేసు అని పేరు పెట్టు, ఈయన తన ప్రజలను తమ పాపం నుంచి రక్షిస్తాడు, విమోచిస్తాడు, ఇమ్మానువేలు అని చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా సంభ్రమాశ్చర్యాలకు గురి అయి ఉంటాడు, ఆనందపడి ఉంటాడు. నాకింత భాగ్యమా అని కూడా అనుకుని ఉండొచ్చు, దేవునికి ధన్యవాదాలు తెలిపి ఉండొచ్చు. అందుకే ఆయన దేవదూత చెప్పినట్లు తన భార్య అయిన మరియమ్మను స్వీకరించాడు అని చెప్పేసి వాక్యములు మనం చదువుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా పునీత జోజప్ప నీతిమంతుడు అని చెప్పేసి బైబిల్లోనే రాయడం జరిగింది. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి సత్పురుషుడా అని సంబోధించినప్పుడు ఆయన, నన్నేలా నువ్వు ఆ విధంగా సంబోధిస్తున్నావు, దేవుడొక్కడే సత్పురుషుడు, అదేవిధంగా నీతిమంతుడు దేవుడు ఒక్కడే. మరి ఇటువంటి జోజప్ప గారిని గురించి బైబిల్లో నీతిమంతుడు అని పలికిందంటే స్వయంగా దేవుడే ఆయనకు అంతటి భాగ్యమును, అంతటి అర్హతను ప్రసాదించాడు. మరి అటువంటి పునీతుని స్మరించడము, గౌరవించడము, సన్మానించడము, ఆయన ద్వారా ప్రార్థనలు చేసి దేవుని ఎనలేని మేలులను పొందే భాగ్యము మనకు దేవుడి యొక్క పునీతుని ద్వారా ప్రసాదిస్తున్నాడు. పునీత థామస్ అక్వైనస్ అంటారు, మామూలుగా మనం ప్రార్థన చేస్తాం, ఒక్కొక్క పునీతుని ఒక వరం కోసము ప్రార్థిస్తాము. కానీ పునీత జోజప్ప గారిని ఏ వరమైనా అడిగి ఆయన ద్వారా దేవుని నుంచి పొందవచ్చు అంటాడు. ఎందుకంటే మరియ తల్లి యేసు ప్రభువును తన గర్భమును మోసింది. మోసిన తర్వాత
యేసు ప్రభును ఆలన పాలన చూసి తన స్వస్థ హస్తాలతో మోసి ముద్దిడి పెంచింది ఈ యొక్క పునీతుడు జోజెఫ్ గారు. అంతటి భాగ్యము అర్హతను పొందాడు. ఆయనను యేసు ప్రభు ఆయన ఒడిలో పెరిగాడు, ఆయన ఆలన పాలనలో పెరిగాడు. అంత సన్నిహిత్యము, అంత బంధము, అంత ప్రేమ దైవ కుమారుడైన దేవుడైన యేసుతో ఈ జోజెఫ్ గారికి ఉంది. కాబట్టి మరి జోజెఫ్ గారు యేసు ప్రభు చెంత ఫ్రీగా, ఎలాంటి నిబద్ధత, భయము లేకుండా స్వేచ్ఛగా ప్రార్థించి అడిగి తమ బిడ్డలమైన మనకు ప్రసాదించే అర్హతను, భాగ్యాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి జోజెఫ్ గారిని ఎవరైనా మనం కోరుకోవచ్చు అని పునీతులు అంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పండుగ చేసుకుంటున్న మనము పునీత జోజెఫ్ గారి దగ్గర నుంచి కొన్ని పాఠాలు లేక గుణపాఠాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిదిగా జోజెఫ్ గారి జీవితాన్ని మనము స్మరించి ధ్యానించినట్లయితే ఆయన దేవుని స్వరాన్ని ఆలకించాడు, విధేయించాడు. దేవదూత ద్వారా దేవుని స్వరం అతనికి అందినప్పుడు దానిని విశ్వాసముతో, ప్రేమతో, నమ్మకంతో స్వీకరించి దాన్ని ఆచరించాడు. మరి మనం కూడా మన దైనందిన జీవితంలో మరి ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని మనం వింటున్నాము, ఆలకిస్తున్నాము, దాన్ని ఎంత మాత్రము అనుసరిస్తున్నాము. తపస్సు కాలములో మనం చాలాసార్లు మనము అది తినకూడదు, మాంసం ముట్టకూడదు, ఉపవాసం ఉండాలి అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడుతుంటాం. ఈ ఉపవాసము, అన్నం తినకపోవడము, తాగకపోవడం ఇవన్నీ కూడా కడుపును గురించే. ఇది కడుపు వరకే. కడుపు గురించి అది తినకూడదు, ఇది తినకూడదు, ఉపవాసం ఉండాలంటున్నాం. కానీ దానికి మించింది పైన హృదయం ఉంది. హృదయం ఉంది. హృదయాన్ని గురించి మనం ఎంతమంది ఆలోచిస్తున్నాము? కడుపు గురించి, కడుపు పసు పెట్టాలనుకుంటున్నాం, కడుపును అది తినకూడదు, ఎన్ని తినకూడదు అంటున్నాం. కానీ మన నుంచి వచ్చే ఆలోచనలు, మనలో పుట్టే కోరికలు, ఈ యొక్క దుష్ప్రణామాలు అన్నీ కూడా హృదయం నుంచి. హృదయం అన్నింటి కూడా నిలయము. ఈ హృదయం కోసం నువ్వు ఏం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క పండుగ రోజున మనము ధ్యానం చేసుకోవాలి. ఇక రెండవదిగా జోజెఫ్ గారు నిందను ఒకరి మీద మోపడానికి ఆయన ఇష్టపడలేదు. బహిరంగముగా మరియమ్మను అవమానింప ఇష్టం లేక ఆయన ఇష్టపడలేదు. బైబిల్లో మనము ఆదికాండం చూసినట్లయితే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. పాపం చేసి దేవుడు అడిగినప్పుడు ఎందుకు ఈ పని చేసినావంటే, నేను కాదు, ఇది నువ్వు ఇచ్చిన నా భార్య ఏవమ్మ చెప్పింది, ఆమె కారకురాలని చెప్పేసి ఆదాము తన భార్య అయిన ఏవమ్మ మీద నింద మోపుతాడు. ఏవమ్మ, స్వామి నేను కాదు, అదిగో ఆ పాము నన్ను రెచ్చగొట్టింది, ఆ పామే దీనికి కారకురాలు అని చెప్పేసి ఆ నిందను పాము మీద వేసింది. ఆ విధంగా మనం కూడా మన జీవితంలో మనం చేసే తప్పులను ఇతరుల మీద చులకనగా, సింపుల్గా వేస్తుంటాము. ఇతరుల మీద నిందలు మోపేదానికి మనం ప్రయత్నిస్తుంటాము. ఇది ఈ లక్షణము నీలో నాలో ఎంతవరకు ఉందో ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక మూడవది, జోజెఫ్ గారు ఇతరులకు హాని చేసే వ్యక్తి కాదు. మామూలుగా మోసే ధర్మశాస్త్ర ప్రకారము తప్పు చేసిన వ్యక్తిని, వ్యభిచారమున పట్టుబడిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలంటారు. మరి మరియమ్మ గర్భం ధరించింది అని తెలిసి కూడా ఆయన ఆమెకు ఏ హాని చేయలేదు అనగా ఆయనలో మంచితనము అది అని చెప్పేసి మనం గ్రహించాలి. నాలుగవదిగా ఆయన ఇతరుల క్షేమాన్ని, మరియమ్మ క్షేమాన్ని కోరాడు. అనగా ఇతరుల క్షేమాన్ని కోరే వ్యక్తి పునీత జోజెఫ్ గారు. ఆయన కష్టమైనప్పటికీ కూడా మరి బెత్లెహేముకు మరియమ్మని తీసుకొని వెళ్ళాడు గాడిద మీద. ఆ రాత్రిలో మరి వాళ్ళకు స్థావరం లేక పశువుల పాకలో ఇంటింటికి పోయి అడిగాడు. ఇదిగో నా భార్య గర్భవతి, మాకు సహాయం చేయండి, మాకు కొంత స్థావరం ఇవ్వండి అని ఇంటింటికి వెళ్ళి అడిగాడు. ఆమె క్షేమం కోరాడాడు. ఆ తర్వాత బిడ్డకు హెరోదు రాజు నుంచి హాని ఉందని తెలిసినప్పుడు అగమేఘాల మీద దూత చెప్పినట్టుగా ఈజిప్టుకు ప్రయాణమయ్యాడు, పరారయ్యాడని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మరియమ్మను తన యొక్క బిడ్డ క్షేమాన్ని కోరి వాళ్ళను సంరక్షించాడు.
ఐదవదిగా జోజప్ప గారు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఆయన కుటుంబ బాధ్యతను మోశాడు, పెంచే బాధ్యతను, కాపాడే బాధ్యతను మోశాడు. అందుకే ఆయన ఈనాడు శ్రీసభకు విశ్వ శ్రీసభకు పాలకుడుగా ఆయనను చూస్తూ ఉంది. ఆయన సంరక్షణలో విశ్వ శ్రీసభ నడవాలని ఆకాంక్షిస్తుంది. మరి కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు తమ బాధ్యతను ఏ విధంగా వాళ్ళు పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు? ఈనాటి మన సంఘాలలో భార్య భర్తలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు? ఒకరికొకరు ఎలాంటి ప్రాముఖ్యత కలిగి, నమ్మకము కలిగి, మరి తమ యొక్క పెళ్లి రోజున నేను కష్టములో, సుఖములో, వ్యాధిలో, సౌఖ్యములో, అనగా చావైన రేవైనా నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భార్య భర్తలు ఈనాడు అటువంటి తమ యొక్క పెళ్లి రోజు చేసిన ప్రమాణాలకు నిజంగా అంకిత భావంతో జీవిస్తున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ బిడ్డలకు ఎలాంటి సుమాత్రకును వారు అందిస్తున్నారు? మరి క్రైస్తవులుగా, కథోలికులుగా ఎలాంటి విశ్వాసాన్ని ఈ యొక్క భార్యాభర్తలు జీవిస్తున్నారు అని ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి అదేవిధంగా పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల ఆకాంక్షను, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చెమటను చూస్తున్నారు. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగం చేస్తున్నారు. వారి తినక వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ క్షేమం కోసము, ప్రయోజనం కోసము తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కావున ఈనాటి యువత, ఈనాటి చదువుతున్న పిల్లలు తమ తల్లిదండ్రుల కృషిని, త్యాగాలను ఎలా వాడుకుంటున్నారు? వాళ్ళ కోరికలను, వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు చేస్తున్నారా? లేదా తమ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మంచి మార్గములో, సన్మార్గములో పెరిగేదానికి ప్రయాసపడుతున్నారా? చెడు అలవాట్లకు, వ్యసనాలకు గురి అయ్యి ఇంకా ఈ యొక్క ఊబిలో, చెడు అని ఊబిలో కృంగిపోతున్నారని చెప్పేసి యువతి యువకులు ధ్యానం చేసుకోవాలి. చిన్నారి బిడ్డలు, చదువుతున్న బిడ్డలు కూడా ధ్యానం చేసుకుని మంచిగా ఎదిగేదానికి, మంచి క్రైస్తవులుగా, మంచి కథోలికులుగా, మంచి పౌరులుగా ఎదిగేదానికి ప్రయాసపడాలి. ఆరవదిగా పునీత జోజప్ప గారు దేవుని మాటలను, సందేశాన్ని విశ్వసించారు. అవి జరుగుతాయి అని నమ్మాడు. కలలోనే వచ్చింది కదా, అది నిజమో కాదో అని ఆయన అనుమానం పడలేదు. దేవుని వాక్కు జరిగి తీరుతుంది అని చెప్పేసి నమ్ముతున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం పుట్టు క్రైస్తవులుగా ఉంటున్నాం. చాలామంది మీలో రోజు పూజలో పాల్గొంటారు, ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు, జపమాలను జపిస్తారు. ఈ విధంగా తరచుగా రోజులో ఎన్నోసార్లు ప్రార్థన చేస్తారు, ఎంతో సమయాన్ని ప్రార్థనలు గడుపుతున్నారు. మరి దేవుని వాక్కు నిజంగా ఇది జరుగుతుంది అని మనలో ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నాము? ఎన్నో ప్రసంగాలను వింటున్నాము, ఒక చెవితో విని ఇంకొక చెవితో మర్చిపోతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఇంకా ఏడవదిగా పునీత జోజప్ప గారు శ్రమజీవి. దేవదూత చెప్పినప్పుడు, ఇదిగో ఈ బిడ్డని స్వీకరించు అని చెప్పినప్పుడు, నాకెందుకులే, నా రక్తముతో పంచుకొని పుట్టిన బిడ్డ కాదు కదా అని ఆయన వదిలేయలేదు. దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడు అని చెప్పి వారి కోసం కష్టపడ్డాడు, పెంచి పోషించాడు, శ్రమించాడు. అందుకే పునీత జోజప్ప దేవుని దృష్టిలో నీతిమంతుడుగా అయ్యాడు. ప్రియమైన సహోదరులారా, ఈ గొప్ప పునీతుని స్మరించుకునే ఈ రోజున మరి ఆయన కలిగి ఉన్న జీవించిన ఈ సుగుణాలను మనం కూడా కొన్నింటినైనా ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. జోజప్ప దేవుని సంపూర్ణంగా నమ్మాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. అందుకోసమే ఆయన ఈరోజు దేవుని పక్కన ఉండి నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ మన కోసము ఆయన ప్రార్థిస్తున్నాడు, మన క్షేమము ఆయన ఆశిస్తున్నాడు, మన కోసం నిరంతరం ప్రార్థిస్తూ దేవుని దివ్య వరములను మన పైన కురిపిస్తున్నాడు. పునీత జోజప్ప గారి మరణం గురించి బైబిల్లో రాయలేదు, కానీ యేసు ప్రభు పబ్లిక్ లైఫ్ అనగా ఆయన యొక్క పరిచర్య మొదలు పెట్టక ముందే
జోజప్ప గారు చనిపోయారు అని చెప్పేసి గ్రంథకర్తలు రాశారు, మరి ఆలోచిస్తున్నారు, ఆ విధంగా ధ్యానం చేశారు. అయితే ఆయన మరణము యేసు ప్రభువు మరియమ్మల వాళ్ళ సన్నిధిలో, వాళ్ళ చేతులలో ఆయన పరమపదించాడు. ఎంతో భాగ్యమైన మరణాన్ని పొందాడు, భాగ్యమైన మరణాన్ని. అందుకే అంతటి గొప్ప మరణము మరి యేసు ప్రభు సన్నిధిలో, మరియమ్మ సన్నిధిలో ఆయన పొందే భాగ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప మరణము ఎవరికి రాదు. అందుకోసమే మంచి మరణమునకు కూడా పునీత జోజప్ప గారు పాలక పునీతులుగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆ పునీతిని వేడుకుందాం. మనకు కూడా అంతటి విశ్వాసాన్ని దయచేసి దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని, దేవుని వాక్కు జరుగుతుంది అనే విధంగా మనం నమ్మాలని, అంతటి విశ్వాసాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మనకు వచ్చే శోధనలలో, అనుమానాలలో, కష్టాలలో, శ్రమలో ఈ పునీతుడు మనకు తోడుగా ఉంటూ ఆ భగవంతుని కృపను, దేవుని వరాలను, పరిశుద్ధాత్మ ఫలములను మనందరిపైన, ఈ పూజలో పాల్గొంటున్న వారందరిపైన రావాలని చెప్పేసి మనల్ని, మన గ్రామమును, మన మేత్రాసనం దీవించమని పరిశుద్ధమైన ఈ యొక్క పూజా బలిలో మనం వేడుకుందాము. ఆమెన్.